ఈరోజు మనం చూడబోతున్నాం క్రిస్పీగా ఉండే ఫిష్ ఫ్రై ఎలా తయారు చేయాలో. దీనికి కావాల్సిన పదార్థాలు ఉప్పు, పసుపు, ధనియాల పొడి, గరం మసాలా, కొద్దిగా మిరియాల పొడి. ఇలా రెడీ చేసుకున్న మసాలాలను ఫస్ట్ మనం నీట్గా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకునేటప్పుడు దాంతోపాటే కొద్దిగా మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుంటాం టేస్ట్ కోసమని. దీంట్లో ఇక్కడ మనం మసాలా మిక్సింగ్ కోసం అని చెప్పేసి వాటర్ ఎక్కడ మిక్స్ చేయట్లేదు, ఎందుకంటే మనకు ముక్క అనేది క్రిస్పీగా కావాలి. దానికోసమని ఓన్లీ ఆయిల్ అనేది మాత్రమే వాడుతున్నాము. ఓన్లీ ఆయిల్ మాత్రం వేసి మనం మసాలా అనేది నీట్గా మిక్స్ చేసుకుందాం. ఇలా నీట్గా మిక్స్ చేసుకున్న మసాలాలను మంచిగా అన్ని చేప ముక్కలకు మంచిగా పట్టేటట్టు నీట్గా పట్టించేసుకోవాలి. పట్టించేసుకున్న తర్వాత ఈ చేప ముక్కల్ని ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టేసుకున్నామంటే ఈ మసాలా అనేది మంచిగా చేప ముక్కలకు పడుతుంది. అప్పుడు మనకు చేప ముక్క అనేది తినేటప్పుడు టేస్టీగా అనిపిస్తుంది. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టేసి కొద్దిగా ఆయిల్ వేసేసుకొని దాంట్లో మనం ఈ రెడీ చేసుకున్న చేప ముక్కలు ఏవైతే మ్యారినేట్ చేసి పెట్టుకున్నామో ఈ మ్యారినేట్ చేసి పెట్టుకున్న చేప ముక్కల్ని ఒక్కొక్కటిగా ఇప్పుడు మనం దాంట్లో వేడైన ఆయిల్లో వదిలేసేస్తాం. అలాగే ఇలా ఫ్రై అయిన చేప ముక్కలను మళ్ళీ ఇంకో సైడ్ తిప్పుకొని అటు సైడ్ కూడా డీప్ ఫ్రై చేసేసిన తర్వాత తీసి మనం బౌల్లో వేసేసుకుంటే చేప ముక్కలు రెడీ అయిపోతాయి. చేప ముక్కలు డీప్ ఫ్రై అయిపోయిన తర్వాత తీసి బౌల్లోకి తీసుకొని సర్వింగ్ ప్లేట్ తీసుకొని నీట్గా డెకరేట్ చేసి సర్వ్ చేసుకుంటాం. మన క్రిస్పీగా ఉండే చేపల ఫ్రై రెడీ అయిపోయింది.